మీ అందరికీ వినమ్రయంగా ఆత్మ అభిమానంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి గౌరవంతో రాజ్యాంగ నిర్మాత ఆ రక్షణ కోసం పుట్టినటువంటి ఏకైక టీవీ ఛానల్ జయభీం టీవీ ఛానల్. ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. ఈ దేశంలో ఈ ప్రపంచంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ఏకైక టీవీ ఛానల్, గవర్నమెంట్ అక్రిడేషన్ కలిగినటువంటి ఏకైక టీవీ ఛానల్ పేపర్ అంటే జయభీం టీవీ, జయభీం దినపత్రిక. ఇది అణగారిన వర్గాల గుండె చప్పుడుగా, అణగారిన వర్గాల ఆత్మ గౌరవం కోసం, అణగారిన వర్గాల అభిమానం కోసం పుట్టినటువంటి ఏకైక టీవీ ఛానల్. ప్రతి ఒక్కరు కూడా పేబ్యాక్ సొసైటీ అంటే జయభీం బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, అక్కడ గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఉంది. మన డబ్బులు మనం పేబ్యాక్ సొసైటీ చేసుకుంటే ఇంకా ఎంతైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా టెక్నికల్గా కానీ లేకపోతే ఇంకా స్టాఫ్ను కానీ ఇంకా ఎక్కువ రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇచ్చేసి వాళ్ళను ఒక మంచి మార్గం నడిపించడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ఇది తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయానికి మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ వార్తలకు వెళ్లే ముందు సామాన్యుడి వీరుడి సాహసం, సామాన్యుడి వీరుడి సాహసం అనేది, మాన్యం వీరుడి సాహసం అనేది కూడా మనం చూసాం. మాన్యం వీరుడి సాహసము, సామాన్య వీరుడి సాహసము, లేకపోతే చాలా వరకు ఈ సామాన్య వీరుడు అనే అటువంటి వర్డ్స్ చాలా బలమైనటువంటి నినాదం కలిగిన బలమైన నాయకులకు ఉండేటువంటి ఆ వీరుడి ఒక సాహసం అంటారు. ఆ వీరుడి సాహసం ఏ విధంగా ఉంటే చిన్న చిన్న అడుగులు వేస్తూ ఆ అడుగులకు ఒక పెద్ద అడుగు వేసి ఆ అడుగులో ఈ సమాజాన్ని మేల్కొల్పడం కోసం చేసుకునేదే సామాన్యుడి వీరుడి సాహసం అనేటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. ఎందుకంటే మన్యం రాజులు, మన్యం పులులు, మన్యం వేటకు పోయే వాళ్ళు సామాన్య వీరుడి సాహసం అంటారు. కానీ ఇక్కడ కూడా సామాన్య వీరుడి సాహసం ఏంటంటే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహానికి, ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అక్కడ మనం ఆయనకు నమస్మాంజలు కూడా తెలియజేసేటువంటి నేపథ్యం. ఎందుకు చెప్తున్నంటే సామాన్యుడి వీడి సాహసం అంటే ఇది సంబంధించిన వార్త మాకు సంబంధించింది. ఎందుకు నేను చెప్తున్నంటే ఈ సామాన్యుడి వీడి సాహసం అనేది గతంలో నేను కామారెడ్డి నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీసిన పరిస్థితి కూడా మీకు అందరూ తెలుసు. కామారెడ్డి నుంచి వెళ్ళి ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని ఓడించిన చరిత్రలో నా పాత్ర కీలశీలకంగా ఉన్నదని చెప్పొచ్చు. నా పాత్ర అద్భుతమైన చెప్పవచ్చు. నా పాత్రలో అనేక మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పొచ్చు. అదే తరహాలో ఈరోజు పార్లమెంటు స్థానానికి కూడా నేను పోటీ చేసేటువంటి నేపథ్యం ఉంది. పార్లమెంట్ స్థానం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్, అలానే మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి కూడా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ నుంచి కూడా టికెట్ ఆశించేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే చాలా మంది మేధావులు కూడా ఇంటెలిజెన్స్ వల్ల కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఏదైతే ఉందో చాలామంది పేర్లను కూడా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకోసం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పిండు, ఈ సమాజంలో ఈ జాతులను ఈ సమాజానికి గొప్పగా చేయాలంటే, అణగారిన వర్గాల గుండె చప్పుడుగా కావాలంటే రాజ్యాధికారమే అంతిమ లక్ష్యాన్ని, మాస్టర్కి అంతిమ లక్ష్యం చెప్పిన. మాస్టర్కి అంతిమ లక్ష్యంలో భాగంగా నేను ఏ ఎన్నికలైనా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని నా భుజస్కంధాలపై మోస్తున్న తరుణంలో మరింత ఎక్కువ మందికి సాయం చేయడానికి, మరింత ఎక్కువ మందికి నేను ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి, మరింత ఎక్కువ మందికి ప్రేరణ కల్పించడానికి, మరింత ఎక్కువ మంది ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి రాజకీయం అనేది ఒక ప్లాట్ఫామ్గా ఎంచుకొని మాస్టర్కి అనేది అది ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన నినాదం, ఆ నినాదంతోనే ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే సామాన్య వీరుడి సాహసం అనేటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. సామాన్య వీరుడి సాహసం. పార్లమెంట్, వరంగల్ పార్లమెంట్ బరిలో బరిగల శివ తాను గెలవడమే, హేమను ఓడగొట్టడమే ముఖ్య లక్ష్యం. కష్టపడ్డోళ్ళు కంటికి కానరారు, దుబారగల్లు చలమనవుతున్నారు. బరిగల శివ పోటీతో పలు ప్రధాన అంశాల వెలుగులోకి రానున్నటువంటి నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సామాన్య వీరుడి సాహసం అనేటువంటిది వార్త కూడా ఇక్కడ మనం స్పష్టంగా కనబడుతున్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. వరంగల్ పార్లమెంట్ బరిలో బరిగల శివ తాను గెలవడమే, హేమను ఓడగొట్టడమే ముఖ్య లక్ష్యం. కష్టపడ్డోళ్ళు కంటికి కానరారు, దుబారగల్లు చలమనవుతారు. బరిగల శివ పోటీతో పలు ప్రధాన అంశాల వెలుగులోకి రానున్నటువంటి ప్రధాన వార్తను కూడా రాయడం జరిగింది. డెస్క్ నుంచి వరంగల్ అంటేనే పోరాటాలకు అడ్డా, వరంగల్ అంటేనే సాహసాల కేరఫ్ అడ్రస్, వరంగల్ అంటేనే రాష్ట్ర రైతులకు భరోసా. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చరిత్ర పుటలో లిఖించదగ్గ చరిత్ర
ఓరుగడ్డ ఓరుగల్లు గడ్డకు పుష్కలంగా ఉన్నాయి. ఓరుగల్లు ముద్దుబిడ్డగా జేబీ సంస్థల చైర్మన్ బరిగల శివ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుండి పోటీ చేయడానికి సంసిద్ధులవుతున్నారు. సామాన్య యువకుడు వీర పోరాటం అభ్యసించి అధ్యయనం చేసుకొని ప్రత్యక్షంగా పాల్గొని ఏకంగా నేడు జేబీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు అధినేతగా ఎదిగి తన ప్రపంచాన్ని తెలుగు జాతికి గర్వకారణంగా మలుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్న తీరు సాహస వీరుని సామర్థ్యాన్ని బయలుపరిచే విధంగా ఉంది. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బరిగల శివ జీవిత ప్రస్థానం ముండ్ల బాటలతో ముడిపడి పోరాట దారులు చిక్కుకొని అవమానాలను, ఆటంకాలను, ఆటుపోట్లను, ఎదురుదెబ్బలను, నిందలను భరిస్తూ శక్తి వంచన లేకుండా స్వయం కృషితో నవ సమాజం ముందు యువ అంబేద్కర్గా తన కలలు కన్నా అంబేద్కర్ ఆశ లక్ష్య జీవనంలో ముందుకు నడుస్తున్న తీరు హేమిలకు ధీటుగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓరుగల్లు ముద్దుబిడ్డగా తన జన్మస్థలమైన వరంగల్ పార్లమెంట్ స్థానంలో పోటీకి నిలవడం తన కర్తవ్యాన్ని భావించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. లేని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా నైనా పోటీలు నిలిచి వరంగల్ పార్లమెంట్ ప్రజల మనోభావాలను, అభిమానులను చూరగొనాలని పట్టుదలతో ఉన్నారు. గడిచిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి శాసనసభ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ నిలిచి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఓటములకు ప్రధాన కారకులైన సంగతి గమనించదగ్గ అంశమే. నేడు పార్లమెంటు జరగబోయే ఎన్నికలో వరంగల్ పార్లమెంట్ స్థానంలో అదే తరహా ధోరణి ప్రదర్శిస్తూ తన గెలిపే లక్ష్యంగా ముందుకు సాగడంతో పాటు నిజాయితీకి నిబద్ధత, ప్రజాక్షేమం కోరుకొని పోటీలు నిలిచే ప్రతి నాయకునిగా పార్టీలకు అతీతంగా జైబీ సంస్థల పత్రిక, టీవీ రంగం సహాయ సహకారాలు అందించగలమని భరోసానిస్తున్నారు. ప్రజల మేలుకు, ప్రజల రక్షణకు, ప్రజల అభివృద్ధికి ఎంతటి స్థాయి కన్నా దిగజారి ఒంటరి పోరాటం చేయగల శక్తి, సామర్థ్యం తనకున్నాయని ధైర్యంగా ప్రకటించిన నేపథ్యం కూడా ఉంది. ఎందుకోసం నా వార్త ఇంత స్పష్టంగా ఎందుకు రావడం జరిగిందంటే ఇది అనేక లక్షలాది మందికి తెలిసినటువంటి విషయం. అనేక వేలాది మందికి దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులకు చూసినటువంటి నాతో సాహసం చేసినటువంటి, నాతో రిలేషన్షిప్ ఉన్నటువంటి వ్యక్తులు, నాతో ఉన్నటువంటి బంధంతో కలిగినటువంటి వ్యక్తులకు తెలిసినటువంటి వార్త, సాధారణంగానే రాసినటువంటి వార్త. రాబోయే రోజుల్లో ఇంతకన్నా ఇంకా అద్భుతంగా ఉండేటువంటిది. ఎందుకు నేను సామాన్య వీడి సాహసం అని చెప్తున్నంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అక్షరం కూడా అనేక బాధల నుంచి, కన్నుల నుంచి, అనేక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పడ్డ స్ట్రగుల్ నుంచి వచ్చినటువంటి ఆలోచనలో భాగమే. నేను ఎందుకు అంత చెప్తున్నంటే ఈరోజు చాలామంది డబ్బులకో ఇదో లేకపోతే ఇంకో పదవుల కోసమో లేకపోతే అంటే ఏదైనా సోషల్ మీడియాలో లేకపోతే ఇదో హైప్ కోసమో ఏదో చేస్తున్నారు. కానీ నిజమైన నాయకులకు, నిజమైన బాబాసాహెబ్ అంబేద్కరిస్టులకు, నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులకి వరంగల్ ఎంపీ టికెటే కానీ లేకపోతే మల్కజ్గిరే కానీ ఎక్కడైనా కానీ పోటీ చేసేటువంటి నేపథ్యంలో వాళ్ళకు అవకాశం కల్పిస్తే నిజంగా ఆత్మగౌరవం పెరుగుతుంది. ఆత్మగౌరవంతో పాటు ప్రభుత్వంలో మంచి పేరు వచ్చే నేపథ్యం ఉంటుంది. ప్రభుత్వంలో మంచి పేరుతో పాటు సాహస వీరుడికి ఇలాంటి అవకాశం కల్పిస్తే ఎవరైతే యువత ఉన్నారో, ఎవరైతే బాడుగు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా గర్వపడేటువంటి అంశం కూడా ఉంటుంది. అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో అవకాశం ఇస్తే నిజంగా వరంగల్ జిల్లా ప్రజలకు సేవ చేసే అదృష్టం కూడా దక్కుతున్నటువంటి ఒక ప్రధాన వార్త కూడా ఉంది. వరంగల్ ప్రజలకు అదృష్టంగా భావించేటువంటి తరుణంలో వరంగల్ ప్రజలకు సేవ చేసేటువంటి అదృష్టం కూడా కల్పించినట్టయితే ఏ పార్టీ నుంచి అయితే మేము టికెట్ ఆశిస్తున్నాం ఆ పార్టీ నుంచి టికెట్ వచ్చినట్టయితే నిజంగా కళ్ళు మూసుకొని వరంగల్ ప్రజలకు ఆత్మగౌరవంగా నిలబడే విధంగా ప్రపంచంలోనే, దేశంలోనే నెంబర్ 1 పార్లమెంట్ స్థానంగా కూడా నిలబెట్టేటువంటి పరిస్థితి కూడా నేను తీసుకొస్తానని గతంలో కూడా నేను చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే వరంగల్ పార్లమెంట్ సంబంధించిన ఎన్నికల నేపథ్యం ఉందో ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉందో ఏప్రిల్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అందుకోసమే ఈ వార్త రాయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి, అభిమానించండి. మీ తమ్ముడిగా, మీ శ్రేయభిలాషిగా, మీ కుటుంబ సభ్యుడిగా మీ వెంట ఉంటాను. వరంగల్ ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని కల్పిస్తానని ఆశిస్తూ వరంగల్ సామాన్య వీరుడి సాహసం అనేటువంటి ప్రధాన వార్త కూడా ఉంది. గత 12 సంవత్సరాల నుంచి జేబీ మీడియా రంగంలో, వివిధ మీడియా రంగంలో కూడా నేను పనిచేస్తూ అనేక మంది వివిఐపీలకే కాకుండా అనేక మంది రాజకీయ నాయకులు కూడా తెలిసినటువంటి సందర్భం కూడా ఉంది. అందరికీ కూడా సుపరిచితుడిగా, అందరికీ ఆత్మీయుడిగా, అందరికీ కుటుంబ సభ్యుడిగా, అందరికీ నోట్లో నాలుకలాగా ఉన్నటువంటి శివ అనే పేరు కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఈరోజు నేను వరంగల్ బరిలో ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి వరంగల్ ప్రజలారా, వరంగల్ ఆత్మీయ సోదరులారా ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి. రాష్ట్రంలో ఒక సంచలనం జరగబోతుంది. ఆ సంచలనానికే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారి అవకాశం కల్పిస్తే వరంగల్ జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటాను కూడా ఈ వార్తను బట్టి కూడా మీకు తెలియజేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. వార్తలకు స్పష్టంగా ఇక్కడ ఏదైతే ఉందో ఆ వార్తను కూడా
అని మీకు చెప్పడం జరిగింది. ఓరుగల్లు ముద్దు బిడ్డ శివపై ఊరురా ప్రేమ అతి త్వరలో అన్నటువంటి ప్రధాన వార్త కూడా రాయలేదు. ఎందుకు రాసాం అంటే ఇలా మన ఈ వార్త మిగతా పత్రికలు రాయరు, మిగతా పత్రికలలో కానీ మిగతా టీవీ ఛానల్లో కానీ ఎక్కడ కూడా ప్రచారం చేయరు. ఎందుకోసం అంటే వాళ్ళ డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ మన గురించి రాయరు, మన గురించి ప్రచారం చేయరు. అందుకోసమే మన పత్రిక, మన టీవీ ఛానల్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ముఖ్యనాయక్ పత్రిక పెట్టిండో, ఏ విధంగా అయితే ఆయన సమాజానికి, ఏ విధంగా అయితే ఆయన సంపాదకీయంగా, ఏ విధంగా అయితే ఆయన మాటలు కానీ ఆయన ఏదైతే చెప్పాలనుకున్నాడో అదే తరహాలో నేను కూడా ఈ దళిత సమాజానికి, బహుజన సమాజానికి, ఎనగారిన వర్గాలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. గత 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఆ తరుణంలోనే నేను కూడా ఎవరు కూడా మన మీద రాయరనేటువంటి నేపథ్యంలో ఇవాళ మన పత్రికలో మన గురించి రాయడం జరుగుతున్న వార్తను కూడా మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రిని కలిసిన ప్రభుత్వ సలహాదారులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెంటనే కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వ సలహాదారులతో పాటు ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు కూడా నిన్న కలిసినటువంటి సందర్భం కూడా ఉంది రేవంత్ రెడ్డి గారి ఇంట్లో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా నియామకమైన ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్సీలు జూబ్లీహిల్స్ నివాసంలో మరొకరుగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులుగా నియామకమైన షబ్బీర్ అలీ, వేణుగోపాలరావు, వేం నరేందర్ రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకమైన మల్లు రవి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ను ముఖ్యమంత్రి అభినందించారు. దావోస్ పర్యటనలో తెలంగాణ 40,000 కోట్లకు పైగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి వారంతా అభినందించిన నేపథ్యం ఉంటుంది. దావోస్లో 40,000 కోట్ల రూపాయలు కూడా పెట్టుబడికి చేసినటువంటి రేవంత్ రెడ్డి పోరాటానికి కూడా వాళ్ళు అభినందించినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. కేసీఆర్పై చర్యలకు రెడీ అయిన కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల సుదీర్ఘంగా పాలించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తుంది. ఈ మేరకు శ్వేతపత్రాలను విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక విద్యుత్ పరిస్థితిపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసింది. ఇక ఎన్నికల సమయంలో కుంగిన కేసీఆర్ మానస పత్రిక కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. రేవంత్ సర్కారు ఇప్పటికే సీరియస్గా ఉన్న నేపథ్యం కేసీఆర్పై చర్యలకు రెడీ అయినటువంటి కాంగ్రెస్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో, మేడిగడ్డ ప్రాజెక్టు ఉందో, ఏదైతే అవినీతి జరిగిందని పేపర్లలో వచ్చిన సందర్భంలోనే గతంలో కూడా మనం చెప్పడం జరిగింది, గతంలో లైవ్లో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే సిబిఐ, ఏసీబీ కానీ, ఈడీ కానీ ఏవైతున్నాయో ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు, ఎందుకు కేసు పెట్టలేకపోతున్నారు, అవినీతి జరిగిందని ప్రభుత్వమే చెప్తుంది. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన నేపథ్యంలో పేపర్ మీడియా కట్టింగ్స్ ద్వారా పేపర్లో కూడా, టీవీలలో కూడా డిబేట్లో చర్చలు జరుగుతున్నాయి. అవినీతి జరిగింది బీఆర్ఎస్ హయాంలో అత్యంత అవినీతి ఎక్కడ కూడా జరగలేదని చెప్పిన నేపథ్యంలో ఏదైతే పేపర్లలో వచ్చినటువంటి కట్టింగ్సే కానీ అసెంబ్లీ చెప్పిన ఆధారాలతో సహా ఎందుకు ఎఫ్ఐఆర్ చేయాలన్నటువంటి వార్తలకు ఎంబటే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి కేసీఆర్పై చర్యలకు రెడీ అయిన నేపథ్యం ఉంటుంది. ఇది జేబీఎం టీవీలో ఉన్నటువంటి ప్రధాన వార్త, జేబీఎం దినపత్రికలోని ప్రధాన వార్తల సారాంశమే. ఇవాళ కేసీఆర్ మీద చర్యలు కూడా రెడీ అయినటువంటి వార్తను కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి వార్తను కూడా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏదైతే తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ కొడంగల్లో ఉన్నటువంటి కొడంగల్ సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ఆ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డి తర్వాత ఆయనే సొంతంగా ఆయన నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తన నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్న నేపథ్యం ఉంది. పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మారినటువంటి దాఖలాలు ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని కోస్గిలో రాష్ట్రంలోని తొలి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయబడింది. ఇప్పటికే ఉన్న కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మార్చి ఉత్తర్వులు కూడా జారీ చేసిన నేపథ్యం ఉంది. ఇది రేవంత్ రెడ్డి ఒక మార్కు. అది ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మార్చేసింది. మొట్టమొదటి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కొడంగల్ నియోజకవర్గంలోనే ఏర్పాటు చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఎన్నికల ముందస్తు షెడ్యూల్ బడ్జెట్ సమావేశాల తర్వాత ఎప్పుడైనా విడుదల. ఏప్రిల్లోనే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి. నిర్వహణకు శరవేగంగా ఎన్నికల కమిషన్ సన్నాహాలు. రామ మందిరం నుంచి ప్రజల దృష్టి మరలి పోకముందే ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ యోచన. ఫిబ్రవరి మార్చిలో దేశవ్యాప్తంగా పర్యటించనున్న ప్రధాని మోదీ. ఫిబ్రవరి మార్చిలో దేశవ్యాప్తంగా పర్యటించిన మోడీకి సంబంధించిన ఎన్నికలు కూడా ఉంది. ఎన్నికల ముందస్తు షెడ్యూల్ కూడా స్టార్ట్ చేసి, ఎందుకైతే రామ మందిరం ఏ విధంగా అయితే ప్రారంభోత్సవం చేసిలో రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలోనే అన్నే ఎన్నికల కూడా ఆయన శంకారామం పూరించని చెప్పొచ్చు. ఎన్నికల శంకారామంలో దృష్టిలో పెట్టుకొని ఆయన ముందస్తుగానే రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి అంగు హార్బాటలతోని ధన
వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా రామ మందిర నిర్మాణం బాలరాముడి నిర్మాణం చేయడం జరిగింది. బాలరాముడి నిర్మాణంతోనే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల శంకారామం కూడా పూరించిన దాఖలాలు కూడా దేశ ప్రధాని మోడీ ఉన్న సందర్భం ఉంది. అందుకోసమే ఇది వెళ్ళిపోక ముందుకు ఏదైతే అందరూ ఇదే మత్తులో ఉన్నారో, ఏదైతే బాలరాముడు మత్తులో అయోధ్య బాలరాముడు మత్తులో ఏదైతే ఉన్నారో అందులో దృష్టిలో అది డైవర్ట్ కాక ముందుకే ఫిబ్రవరి మార్చిలోనే ఎన్నికలకు వెళ్ళేటువంటి ఆలోచన కూడా ఉన్నటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం. అందుకోసమే ఇక్కడ రామ మందిరం నుంచి ప్రజల దృష్టి మరలిపోకముందు ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ యోచన చేస్తుంది. ఏదైనా ప్రతిదీ కూడా దేవుడు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. దేవుడే మహనీయులు కూడా ఉపయోగపడే విధంగా రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా వాడుకునే విధంగా చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందంటే రామ మందిరం నుంచి ప్రజల దృష్టిని మళ్లించకపోవడం, రామ మందిరం నుంచి ప్రజలను డైవర్ట్ కాకపోవడానికి, డైవర్ట్ ఒకవేళ అయితే మళ్ళీ ఇబ్బంది అయితే అన్న నేపథ్యంలోనే ఈయన మొత్తం టోటల్గా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పర్యటన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. సర్వత్రిగా ఎన్నికలు ఈసారి ముందుగానే వస్తాయని ఊహాగానాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల షెడ్యూల్ కూడా ముందుగానే విడుదల చేసే ప్రయత్నంలో ఎన్నికల కమిషన్ ఉన్నట్టు తెలిసింది. పలు రాష్ట్రాల తుది ఓటర్ల జాబితాను జనవరి 22న కాకుండా 23న విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత షెడ్యూల్ ప్రకటించేందుకు శరవేగంగా కసరత్తు చేస్తున్నట్టు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఈ మేరకు అశోక రోడ్లోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. మరోవైపు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఈ నెల 11న వివిధ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చర్చలు పూర్తి చేసింది. ఈవీఎంలు, ఓటర్ల జాబితా ప్రకటన, ఎన్నికల ఖర్చు పర్యవేక్షణపై వారితో సుదీర్ఘంగా చర్చించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ కూడా త్వరలో వస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్న నేపథ్యం అంటే రామ మందిరము ఎన్నికల కోసం మాత్రమే ప్రారంభించింది. రామ మందిర నిర్మాణము రాష్ట్రాలు కాదు దేశంలో ఉన్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మోడీ గారు వెంటనే చేయడం జరిగింది. మోడీ గారు ఆ రామ మందిర నిర్మాణంలో ఏదైతే పీఠాధిపతులు ఉన్నారో రామ మందిరం పూర్తిగా నిర్మాణం అయిన తర్వాతనే రాముడిని అక్కడ నిర్మించాలి, అక్కడ బాలరాముడిని ప్రతిష్ఠించాలని చెప్పినప్పటికీ కూడా ఒక పక్కన నిర్మాణం జరుగుతుంది రామ మందిరం, మరో పక్కన ప్రతిష్ఠించిన సందర్భం ఉంది. అంటే ఇక్కడ ఎన్నికలకు ముందు ఏదైతే ఉందో ఎన్నికలకు ముందు అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి రామ భక్తులు, దేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలను ఆయన ఆకట్టుకునే విధంగా రాముడు బాలరాముడిని తెరపై తీసుకొచ్చి అయోధ్యలో రామ మందిరం నిర్మించినటువంటి సందర్భం ఉంది. అందుకోసమే ఎన్నికల కోసమే రామ మందిరం నిర్మించినటువంటి దాఖలాలు కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తను బట్టి మనకు అర్థమవుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. రేవంత్ని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు రేవంత్ని కలిసిన వాళ్ళు వివరాన్ని ఇచ్చారని చెప్తున్నారు. రేవంత్ని కలిసినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ఏదైతే పదే కేటీఆర్ చెప్తున్నాడు, మాకు ఇంకో 15 సీట్లు వస్తే మేము గెలిచే వాళ్ళమే, 15 సీట్లతోనే మేము మిస్ అయిపోయినాం, లేకపోతే అంటే వీళ్ళ ఆటలు సాగమన్న నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి తన మార్కును కూడా చూపించుకున్న నేపథ్యం ఉంది. ఎవరైతే ఉన్నారో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఉన్నటువంటి 39 మంది ఎమ్మెల్యేలు కూడా ఆయన గాలం వేసిన దాఖలాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి రాండి, కలిసి మన అభివృద్ధి చేద్దాం, బీఆర్ఎస్లో ఉన్నది చాలు, బీఆర్ఎస్లో మీరు దోచుకున్నది చాలు, మీరు అనవసరంగా మీరు ఇంకా బీఆర్ఎస్లో ఉండకండి, కాంగ్రెస్లోకి వచ్చి చెయ్యి కలిపి నిజంగా అభివృద్ధి చేద్దాం అనేటువంటి నినాదంతో ఇవాళ రేవంత్ రెడ్డి తన మార్కును కూడా చూపించుకున్న నేపథ్యం ఉంది. అందుకోసమే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది ఇప్పటికే పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ స్పీకర్ కానీ, లేకపోతే గుత్త సుఖేందర్ రెడ్డి చైర్మన్ కానీ, ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, బండా శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డిని కలిసి ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, నియోజకవర్గ సమస్యలు అభివృద్ధి కావాలంటే అభివృద్ధితో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాకు ఓటేసి గెలిపించిన నేపథ్యం ఉంది, వాళ్ళకి అభివృద్ధి నడవాలంటే మీరు కాంగ్రెస్లోకి రావాలన్నటువంటి ఒక ఆలోచనలో భాగంగానే ఒక చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ పోయి వాళ్ళని కలిసి దాఖలించిన సందర్భం కూడా ఉంది. రేవంత్ని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సీఎం ఇంటికి వెళ్ళిన సునీత, ప్రభాకర్ రెడ్డి, మైపాల్ రెడ్డి, మణిక్రావు, పార్టీ మార్పుపై ఊహాగానాలు ఖండించిన ఎమ్మెల్యేలు, ప్రోటోకాల్ కోసమేనని వివరణ, పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతారంటూ ప్రచారం జరిగింది. ఇది అంతా నిజమే. ఇలా ఏది పొగలేందే ఏదో మంటలేందే పొగరాందన్నట్టుగా ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి గారి మీద చర్యలకు రెడీ అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మీద ఒకవేళ ఎఫ్ఐఆర్ అయినా ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకున్నా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ గూటిలోకి వస్తారు. కాంగ్రెస్ గూటిలో ఉండి ఇలా అభివృద్ధికి దగ్గరగా ఉండి అభివృద్ధి చేసుకునే నేపథ్యం ఉంటుంది. ఎందుకంటే మూడోసారి అధికారం ఇచ్చినటువంటి సందర్భాలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఉన్నాయి, కొత్త గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా. వాళ్ళ అభివృద్ధి కావాలంటే కంపల్సరీ కాంగ్రెస్ పార్టీతో చేయగలపాలనే నినాదంలో భాగంగా ఇలా చాలామంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ను వదిలిపెట్టడానికి, బీఆర్ఎస్ను విడిపెట్టడానికి కూడా అడుగున్నారు. వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని అనేకమైన విమర్శలు చేసిన నేపథ్యం ఉంది. వీళ్ళందరూ కూడా
కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దుబ్బాక ఎమ్మెల్యే ఎన్ని విమర్శలు చేసింది, ఎంత నాటకం, కోడికత్తి నాటకం కూడా అడిగింది. కోడికత్తి నాటకంలో కూడా ఈయన గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎంత డ్రామాలు వేసి ఎన్ని చేసినప్పటికీ కూడా ఎన్ని విమర్శలు వేసి ఎన్ని రకాలుగా ఆరోపణలు వేసి ఎన్నో అవమానాలకు నోచుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా వీళ్ళందరూ కూడా పోయి కలిసిన నేపథ్యం. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఎల్బీ నగర్ నుంచి, కానీ చాలామంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. రేవంత్ రెడ్డి ఇంకా తన మార్కును ఇప్పటివరకు పరిపాలన మీద చూపించుకోవడం తప్ప ఇవాళ ఉన్నటువంటి రాజకీయంగా చూపించుకోవాలి. రాజకీయంగా ఒకవేళ ఆయన స్టార్ట్ చేసినట్టయితే ముఖ్యమంత్రి మీద ఎఫ్ఐఆర్ అయ్యి ముఖ్యమంత్రి మీద కేసు నమోదై ఆయన విచారణ ఏమైతే జరిగినట్టయితే చాలామంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గూటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ చాలా వరకు కూడా కాంగ్రెస్ వైపు అడుగులేసేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. వజ్రాలు పొందిన బంగారు వాచి ఏపీ కీలక న్యాయమూర్తికి జగన్ కానుక 2 కోట్ల విలువైన బ్రాండెడ్ రిస్ట్ వాచి టీటీడీ ధర్మారెడ్డి ఎంపీ ప్రభాకర్ రెడ్డి తొలి తెగింపు తిట్టి విసిరి కొట్టిన న్యాయమూర్తి ఆ ఇద్దరిపై సుప్రీంకోర్టుకు అప్పుడే ఫిర్యాదు 2021లో ఘటన ఆలస్యంగా వెలుగులోకి ఉత్తరాదిలో జడ్జి కుటుంబ సభ్యుడి వివాహం పిలువని పేరంటానికి ధర్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి గెస్ట్ హౌస్లో జడ్జిని కలిసి ప్రలోభాల వల్ల జగన్ తీరుపై న్యాయవాద వర్గాల్లో చర్చ చూసాం. ఎంత 2 కోట్ల వజ్రం వాచి ఇచ్చిళ్ళు జగన్మోహన్ రెడ్డి. వజ్రాలు పొదిగిన బంగారు వాచి ఇచ్చిన నేపథ్యం ఉంది. ఏపీలో ఉన్నటువంటి కీలక న్యాయమూర్తికి జగన్ కానుక 2 కోట్ల విలువైన బ్రాండెడ్ రిస్ట్ వాచ్ టీటీడీ ధర్మారెడ్డి ఎంపీ ప్రభాకర్ రెడ్డి తెగింపు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఆయన విసిరిన ఏదైతే న్యాయమూర్తినో దాన్ని కింద పడేసిండు, విసిరి కొట్టేసిండు. ఆ వాచ్ నాకు వద్దని 2 కోట్ల విలువైన వాచ్ని కూడా న్యాయమూర్తి గారు తిట్టి ఆయన విసిరేసిన నేపథ్యం కూడా ఉంది. ఒక కేసులకు సంబంధించి అంటే ఏ విధంగా అయితే చేస్తారో చూడండి. ఇవాళ అత్యంత విలువైనటువంటి న్యాయ వ్యవస్థలో ఏ విధంగా ఉంటుందో న్యాయ వ్యవస్థ అనేది జడ్జీలు లాయర్లు అనేటోళ్ళు చాలా గడ్స్ ఉండాలి. ఎందుకోసం అంటే నిజాయితీగా ఉండడం కూడా చాలా గడ్స్ చేయాలి, చాలా గడ్స్ ఉండాలి. ఆ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వారు చూడండి. ఇవాళ ఉన్నటువంటి వజ్రం పొదిగిన వాచ్ ఇచ్చినా కూడా ఆయన నేల కొట్టినటువంటి సందర్భం కూడా ఉన్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. బడ్జెట్ సమావేశాలు 14 నుంచి 11న కేంద్ర ప్రభుత్వ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, దాన్ని చూసి రాష్ట్ర బడ్జెట్కు తుది రూపం. కాంగ్రెస్ 6 గంటలకు ఈసారి పెద్దపీట. ఆ పథకాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపు 14 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి వాడివేడి చర్చ. మొదటి సమావేశంలో శ్వేతపత్రాలతో సంచలనం. ఫిబ్రవరి నుంచి ఉచిత విద్యుత్, కేసీఆర్ నిర్వాహకం వల్లే హామీల అమల్లో జాప్యము. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 1 సీటు రాదు, కాంగ్రెస్కు 13 నుంచి 14 సీట్లు. R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెల్లడి చేసిన నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్న నేపథ్యంలోనే బడ్జెట్ సమావేశాలు కూడా 14 నుంచి మొదలవుతున్నాయి. 1న కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఏదైతే ఎన్నికలకు సంబంధించిన నేపథ్యం ఉందో ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి కూడా బడ్జెట్ సమావేశాలు కూడా మొదలుగానే ఉన్నాయి. బడ్జెట్ సమావేశాలు 14 నుంచి ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరిలోనే నిర్వహించడానికి సిద్ధమవుతుంది. ఫిబ్రవరి 14 నుంచి సమావేశాలు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా కేంద్ర బడ్జెట్తో తమకు మంజూరైన గ్రాంట్లు, స్పెషల్ గ్రాంట్లను పరిశీలించిన అనంతరం రాష్ట్రాలు తమ బడ్జెట్లను ప్రవేశపెడుతుంటాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనుంది. దీంతో కేంద్ర బడ్జెట్ను చూసిన తర్వాత రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్నే ప్రవేశపెడుతుందా లేక పూర్తిస్థాయి బడ్జెట్ను పెడుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడితే ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం సర్కార్ కూడా బడ్జెట్పై అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం కల్పిస్తూ పూర్తి స్థాయిలో చర్చ జరగాలని కూడా చూస్తున్న నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే ప్రతి ఒక్క అంశం ఉందో ఓట్ ఆన్ బడ్జెట్ పెడతారా లేకపోతే పూర్తి బడ్జెట్ పెడతారా అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఫిబ్రవరి 14 నుంచి కూడా సమావేశాలు స్టార్ట్ చేసేటువంటి నేపథ్యం ఉంది. 14 తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా తెలంగాణలో స్టార్ట్ చేసేటువంటి నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్న వార్త కూడా చూస్తున్నాం. 5,000 కోట్ల పెట్టుబడులు హైదరాబాద్లో దేశంలో తొలి కాస్మెటిక్ హబ్ ఏర్పాటు. కొరియా కంపెనీ డూసెన్ ప్రకటన. 7,000 మందికి ఉపాధి అవకాశం. కోమటిరెడ్డితో ప్రతినిధులు భేటీ అయిన నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. మల్దీవులకు చైనా నిఘా నౌక 8న మాలే చేరున్న షియన్ యంగ్ హంత్రి సిబ్బంది రొటేషన్ ఇతర అవసరాలకేనా మల్దీవులు మిత్రదేశ వాహనాలకు ఆహ్వానం ఉంటుందన్న వాక్య. హిందూ మహాసముద్రంలో చర్చనీయమైన కదలిక. పరిస్థితి నిశ్చింతంగా గమనిస్తున్నారు భారత్ వెల్లడి. మల్దీవులకు చైనా నిఘా ఉన్నటువంటి నేపథ్యం. ప్రతిపక్షాలకు బాలరాముడి భయం. అయోధ్యలో ప్రాణప్రతిష్టకు ప్రజల్లో అనన్య స్పందన. దీనిపై విమర్శలు చేస్తే తమపై మరింత వ్యతిరేకత వస్తుందన్న ఆందోళన. ఇండియా కూటమి భవిష్యత్తు కార్యాచరణపై నేతల సమాలోచనలు. మంగళవారం అయోధ్య రామాలయం వద్ద కిటకిలాడుతున్నటువంటి భక్తులు. మంగళవారం
ఏదైతే అయోధ్య రామాలయం ఉందో దానికి సంబంధించినటువంటి చాలా మంది కూడా భక్తులు కూడా లక్షలాది మంది వేలాది మంది కూడా అక్కడికి పోటెత్తినటువంటి జనం కూడా చూస్తున్నాం. తొలి రోజు 5 లక్షల మంది దర్శనం చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే రాముడి దర్శనం పోటెత్తిన భక్తులు సోమవారం అర్ధరాత్రి నుంచి క్యూలో ప్రవేశం, కిక్కిరిసిన 13 కిలోమీటర్ల పొడవైన రాంపాత్ ప్రధాన ద్వారం వద్ద పథక స్థాయికి చేరిన రద్దీ, అదుపు చేయలేక భద్రత సిబ్బంది ఉక్కిరి బిక్కిరి, 8,000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు, ఏర్పాట్లను పరిశీలించిన సీఎం యోగి ఆదిత్యనాథ్. అయోధ్య భక్తిజన సంద్రంగా మారింది. బాలరాముడి దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులతో విధులన్నీ కిటకిటలాడుతున్నాయి. మంగళవారం ఒకే రోజు రామయ్యను దాదాపు 5 లక్షల మంది దర్శించుకున్నారు. అధికారులు అంచనా వేస్తున్న సోమవారం ప్రాణ ప్రతిష్ఠ అనంతరం వీఐపీలు మాత్రమే స్వామివారిని దర్శించుకోగా మంగళవారం ఉదయం నుంచి సామాన్య భక్తులకు దర్శనానికి ట్రస్ట్ అధికారులు గేటు తెరిచారు. ఈ విషయాన్ని ముందుగానే ప్రకటించడంతో సోమవారం పోటెత్తినటువంటి భక్తులు కూడా ఇక్కడ చూస్తున్నాం. ఏ అయితే రామ మందిరం ఉందో సుమారు ఇప్పటికే 5 లక్షల మంది కూడా దేశవ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా కూడా దర్శించుకున్న సందర్భం ఉందన్నటువంటి ఆలయ ట్రస్ట్ అధికారులు కూడా చెప్తున్న వార్త. దానికి దగ్గరుండి సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా దగ్గరుండి కూడా చూసినటువంటి పరిస్థితి కూడా ఆడ ఉన్నటువంటి వార్తను బట్టి మనం చూస్తున్నాం. బార్మెట్లో కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకుంటున్న పోలీసులు, రాహుల్పై కేసు నమోదైంది. బార్మెట్లో కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకుంటున్న పోలీసులు అస్సాం సీఎం హేమంత్ ఆదేశాలతో నమోదు. రాహుల్ పాదయాత్ర మార్గంలో బారికేడ్లు, వాటిని ఛేదించుకొని వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు ఇది అస్సాం సంస్కృతి కాదని మండిపడ్డ సీఎం. ఏదైతే రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అస్సాంలో కేసు నమోదైనటువంటి సందర్భం ఉంది. అస్సాం సీఎం హేమంత్ ఆదేశాలతో నమోదైనటువంటి సందర్భం ఉంది. ఐఐటి స్టూడెంట్, ఆయన మామూలుగా ఉన్నటువంటి వ్యక్తి హేమంత్ సోరెన్. ఈరోజు ఆయన అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భం ఉంది. పలు సినిమాలో కానీ పలు యాక్టింగ్లో కూడా చేసినటువంటి అతి సామాన్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోనే అగ్రనేత ఏదైతే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతనో రాహుల్ గాంధీపై కూడా కేసు నమోదైన వార్తను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా నేరేడు జిల్లా మున్సిపాలిటీలో అవిశ్వాసానికి మద్దతు చేతులెత్తేసిన కౌన్సిలర్ అవిశ్వాసానికి మద్దతుగా చేతులెత్తారు. భువనగిరి నేరేడు జిల్లా మున్సిపాలిటీలో నెగ్గిన తీర్మానాలు అవినీతి ఆరోపణలు చేస్తూ పెట్టిన కౌన్సిలర్ కొత్తగూడెంలో అవిశ్వాసానికి కలెక్టర్ వినతి మీరిపేటలో ప్రవేశపెట్టడానికి సిద్ధం. మొత్తం బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో కౌన్సిలర్గా ఉన్నటువంటి వ్యక్తులు కానీ కాంగ్రెస్ పార్టీకి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుకోవడానికి కూడా సిద్ధం. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో, గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో దానికి ముందస్తుగానే ఇలా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా కాంగ్రెస్ వైపు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేట జిల్లా నేరేడు జిల్లా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కౌన్సిలర్ కూడా చేతులెత్తేసినటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. అవిశ్వాసాలకు వ్యతిరేకంగా అప్పీళ్లు, హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించిన మున్సిపల్ చైర్పర్సన్, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన కోర్టు. అమెరికాలో ఉద్యోగాల ఊచకోత 2022తో పోలిస్తే 2020లో 98% అధికం. ఐటీ రంగంలో ఆ సంఖ్య 73% ఎక్కువ. రిటైల్ రంగంలో ఏకంగా 274% అధికం. జాబ్ మార్కెట్పై వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం ప్రభావం ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ వేదికలు వెల్లడి. ఏడాది భారీ కోతలు ఉండొచ్చని అంచనా. 2022 చివరి త్రైమాసికంలో 2 లక్షల మందిని తొలగించిన అమెరికా ఐటీ సంస్థలు. వారిలో దాదాపు 80,000 మంది భారతీయులు. వారు ఇక్కడికి వచ్చిన దొరకని అవకాశాలు ఇంకా వచ్చినా ఇక చూడు మళ్ళీ అమెరికాలో ఇబ్బంది పడే నేపథ్యం. అమెరికాలో ఉద్యోగాలను తీసేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా అయినాయి. 80,000 మంది ఉద్యోగ అవకాశాలను కూడా తీసేసిన సందర్భం ఉంది. ఓన్లీ భారతీయులనే. ఈ సందర్భంగా కూడా మళ్ళీ ఈ ప్రభావం ఉండబోతుంది. అక్కడ అత్యధికంగా ఏదైతే ఉన్నారో అమెరికాలో ఉద్యోగం కోసం పోయినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ ఉద్యోగాలను కూడా ఐటీ సంస్థల వాళ్ళు కూడా ఉద్యోగాల నుంచి తీసేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగ మార్కెట్ను అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఈ రెండింటి దెబ్బకు కంపెనీలు భారీగా ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. గణాంకాల్లో చెప్పాలంటే 2002తో పోలిస్తే 2020లో అమెరికాలో ఉద్యోగాల కోత 98% పెరిగింది. ద్రవ్యోల్బణం, పెట్రోల్ వడ్డీ రేట్లు పెంపు పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పుల నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఉద్యోగాల ఊచకోత కొనసాగే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ స్టంపింగ్ సంస్థ ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ ఒక నివేదికలో వెల్లడించిన నేపథ్యం కూడా ఉంది. అమెరికాలో ఉద్యోగాలు వేసేటువంటి ఎవరైతే అమెరికాకు పోయిన నేపథ్యం ఉందో అమెరికాకు వెళ్ళినటువంటి సందర్భంలో 80,000 మంది ఉద్యోగాలకు గతంలో తీసేసినటువంటి నేపథ్యం ఉంది. ఈసారి కూడా 2024లో 2023-24లో ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా తీసేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అక్కడ ఒక సర్వే నివేదిక కూడా చెప్తున్నటువంటి వార్త కూడా మనం వస్తుంది. ఏదైతే అమెరికాలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఇప్పటికే 98% ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అత్యధిక ఉద్యోగ అవకాశాలు కూడా ఇండియా నుంచి వచ్చినటువంటి వ్యక్తులకే ఇవ్వడం జరిగింది అన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలకు ఊచకోతనటువంటి వార్త కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూస్తున్నాం. ఆదాయం గండి, అద్దెలతో గండి. ఉమ్మడి వరంగల్ జిల్లా అద్దెభవనంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఏటా 20 లక్షల పైన చెల్లింపులు, శాశ్వత ఏర్పాట్లు పట్టని పాలకులు. కారణం నెలకు అద్దె. హన్మకొండ సంబంధించినటువంటి అద్దెలు ఏదైతే
రిజిస్టర్ ఆఫీసులకు సంబంధించినటువంటి అద్దె భవనాల్లో ఉన్నటువంటి రెంటులు ఎంతెంత కడుతున్నారు, ఎంతెంత అమౌంట్ కడుతున్నారు, దానికి సంబంధించినటువంటి అద్దె భవనాలు, సొంత భవనాలు అద్దె భవనాలకే డబ్బులు చెల్లిస్తున్న ఆదాయం దండి, అద్దెలతో గండి అనేటువంటి వార్త కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్త కూడా మనసులం. రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే రిజిస్టర్ కార్యాలయాలు అద్దె భవనంలో కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఆస్తులు క్రయ విక్రయాలు రిజిస్టర్ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న మౌలిక సౌకర్యాల కల్పనపై పాలకులు దృష్టి సారించడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 13 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉండగా 3 కార్యాలయాలకు మాత్రమే శాశ్వత భవనాలు, మిగతా 10 కార్యాలయాలు అద్దె భవనాలు కొనసాగుతున్నాయి. 10 కార్యాలయాలకు ప్రతి నెల అద్దె రూపాయల 1,67,000 పైగా, ఏడాదికి 20 లక్షల పైగా చెల్లిస్తుండడం ఒక గమనం. చూడు ఎంత ఘోరంగా ఉందో. మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు కొత్త భవనాలు కట్టుకున్నాడు. కానీ ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, లేకపోయిందంటే గ్రామంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ ఇవాళ అవి డెవలప్ చేయలేదు. బడులు డెవలప్ చేయలేదు, గుడులు డెవలప్ చేసుకున్నాం. అందుకోసమే ఇవాళ 20 లక్షల పైగా ఇవాళ గురుకుల పాఠశాలకు సంబంధించి అద్దె భవనాలు ఉన్నాయి. ఇలా ప్రతిదీ కూడా అద్దె భవనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది రూపాయలు కూడా అద్దె భవనాలకే చెల్లిస్తున్న నేపథ్యం కూడా ఉంది. ఇప్పటికైనా రేవంత్ సర్కారు కొత్త సబ్ రిజిస్టర్ కార్యాలయం కానీ, కొత్తగా ఉన్నటువంటి ప్రతిదీ కానీ ప్రభుత్వ స్థలాల్లో నిర్మించి ప్రభుత్వ ఆదాయానికి గండి గట్టకుండా ప్రభుత్వ ఆదాయాన్ని ప్రభుత్వం వాడుకునే విధంగా చేయాలన్నటువంటి ఒక ప్రధానంగా కూడా ఇక్కడ రాసినటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్త. వెలుగు కర్పూటి ఠాకూర్కు భారతరత్న ఆయన చనిపోయిన తర్వాత ఇచ్చిన సందర్భం ఉంది. దివంగత నేతకు దేశ అత్యున్నత పురస్కారం శత జయంతి సందర్భంగా ప్రకటించిన రాష్ట్రపతి భవన్. 2 సార్లు బీహార్ సీఎంగా పనిచేసిన జాననాయక్ మద్యపాన నిషేధం, బీసీ కోట వంటివెన్నో అమలు. 1952 నుంచి 1980లో చనిపోయేదాకా ఎమ్మెల్యే నితీష్ లాల్ వంటి ఎంతో మందికి రాజకీయ గురువు. ఈయన ఒక గొప్ప సంస్కారత, ఒక గొప్ప లీడర్. నిజంగా చాలా వార్త అద్భుతంగా ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది. కర్పూర్ ఠాకూర్కు భారతరత్న ఎందుకు ఇచ్చారంటే ఈయన చనిపోయిన తర్వాత ఈయన శత జయంతి సందర్భంగా ప్రకటించినటువంటి 1952 నుంచి 1980లో చనిపోయేదాకా ఎమ్మెల్యే నితీష్ లాల్ వంటి ఎంతో మందికి రాజకీయ గురువు. ఈయన ఎవరికి గురువు అంటే నితీష్ కానీ లాల్ ప్రసాద్ గారు వాళ్ళందరికీ గురువుగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఈయన శత జయంతి సందర్భంగా ఈయనకు భారతరత్న కూడా ప్రకటించిన సందర్భం కూడా ఉంది. పాలన సెట్ చేద్దాం, పూర్తిగా గాడిన పెట్టాలని సీఎం రేవంత్ నిర్ణయం. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ముందుకెళ్లాలి, మన సర్కార్ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మంత్రులు, ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం. 2-3 రోజుల్లో పిఎస్ల నియామకం. 2-3 రోజుల్లో పిఎస్ల నియామకం కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. దానికి సంబంధించిన పాలన సెట్ చేద్దాం అనేటువంటి ప్రధానంగా కూడా రేవంత్ రెడ్డి తన మార్కును కూడా చేసేటువంటి నేపథ్యం. వివిధ శాఖల రివ్యూలు చేసి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో కూడా ఆయన మాట్లాడిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. వివిధ శాఖల రివ్యూలు, కార్యక్రమాలు, పర్యటనలతో ఇన్ని రోజులు బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక రాష్ట్రాల పాలనకు పూర్తి స్థాయిలో సెట్ చేయాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు, ప్రజాధనం దుర్వినియోగంపై ప్రజలకు తెలియజేస్తూనే కాంగ్రెస్ సర్కారు ఏజెండాను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులు, ఉన్నతాధికారులు ఆయన ఆదేశించారు. ముఖ్యమైన ప్రభుత్వ శాఖలన్నిటికీ హెచ్ఓఓడీలు, జిల్లాలకు ఐఏఎస్లు, ఐపీఎస్లు బదిలీలు, పోస్టింగ్లు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయని, ఇక పాలన గాడిలో పెట్టాలని సూచించారు. 6 గ్యారంటీలో ఇప్పటికే 2 అమలవుతుండగా వచ్చే మరో 2 గ్యారంటీలు ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యం కూడా ఉంది. ఏదైతే గతంలో ఉన్నటువంటి 2 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలకు సంబంధించి 2 గ్యారంటీలు అమల్లో ఉన్నాయి. ఇంకా 2 గ్యారంటీలు కూడా కసరత్తు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఆయన తన మార్కును కూడా చూపించుకోవాలి. ఏదైతే పాలనకు సంబంధించి సెట్ చేద్దాము, ఇవాళ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రశ్నించేటువంటి గొంతుకలకు కూడా సమాధానం చెప్పే విధంగా ఉందాం. పాలనను మనం అందరం కలిసి చేద్దాం. ఈ ప్రజాపాలన ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి. మళ్ళొకసారి మనకు అవకాశం ఇచ్చే విధంగా మనం పనిచేయాలన్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు తన మార్కును కూడా చూపించుకున్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. మన శకటంపై జయ జయ హే తెలంగాణ. ఢిల్లీలోని కర్తవ్యాలో రిపబ్లిక్ డే రిహార్సల్లో తెలంగాణ శకటం కూడా ఉన్నటువంటి నేపథ్యం. ఫ్రీ కరెంటుపై అందులోకే గ్యాస్ వచ్చే నెల నుంచి మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి వెల్లడి. కేసీఆర్ నిర్వాహకం వల్లే హామీలు అమలు లేటు. రేపో మాపో కేటీఆర్, కవిత జైలుకు పోతారు. జగదీష్ రెడ్డి సహా తప్ప చేసిన వాళ్ళందరూ జైల్లో వేస్తాము. మేము ఇచ్చే 47 రోజులే. బీఆర్ఎస్ నేతలకు ఓపిక లేకుంటే ఎట్లా? కేటీఆర్, హరీష్ సంతోష్ మంచి డాక్టర్కు చూపెట్టుకోవాలని కామెంట్ ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఫ్రీ కరెంటు వచ్చే నెలలో స్టార్ట్ అవుతుంది. ఫ్రీ కరెంటు, గ్యాస్ కూడా వచ్చే నెలలో స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి నెలలో
ఫ్రీ కరెంటును గ్యాస్ కూడా ఉచితంగా ఇస్తున్నారు. 6 గ్యారెంటీలు ఉన్నాయో 2 గ్యారెంటీలు కూడా అమలు కాబోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యం ఉంది. వచ్చే నెల ఫ్రీ కరెంటును 500 రూపాయలకే గ్యాస్ ఇచ్చిన సందర్భం ఈ వచ్చే నెల అంటే ఫిబ్రవరి నెలలో స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ కేసీఆర్ నిర్వాహకం వల్ల హామీల అమలుకు లేట్ అయింది. కేసీఆర్ నిర్వాహకం వల్ల, కేసీఆర్ చేసినటువంటి అవినీతి వల్ల, కేసీఆర్ చేసినటువంటి దోపిడీ వల్ల, కేసీఆర్ చేసినటువంటి మాయమాటల వల్ల ప్రజలు మోసపోయారు, ప్రజలతో పాటు డబ్బులు కూడా మోసపోయినాయి. అందుకోసమే లేట్ అయింది అనేటువంటి వార్తను కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. రేపో మాప కేటీఆర్ కవిత జైలు కూడా పోతారన్నటువంటి వార్త కూడా చూస్తున్నాం. ఇది ఒక సంచలనమైనటువంటి కామెంటు. కేసీఆర్తో పాటు కేటీఆర్ కవిత కూడా జైలుకు పోతున్నటువంటి ప్రధాన వార్త కూడా మంత్రి గారు చెప్పిన సందర్భం ఉంది. ఏమంటే రేపో మాప కేటీఆర్ కవిత జైలుకు పోతారు, జయశెట్టి సహా తప్ప చేసిన వాళ్ళందరూ జైల్లో వేస్తాం, జయశెట్టి సహా తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా జైల్లో వేస్తాము. మేమిచ్చే 40 రోజులే బీఆర్ఎస్ నేతలకు ఓపిక లేకపోతే ఎట్లా, మిగిలిన హరీష్ రావు కానీ సంతోష్ రావు కానీ డాక్టర్లు చూపించండి అనేటువంటి ఘాటు విమర్శలు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ తెలంగాణలో రాజుకుంటున్న రాజకీయం అయితే వేడెక్కుతున్నటువంటి రాజకీయాలు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే ఇవాళ వీళ్ళు నమ్మల్లా నమ్మొద్దనేటువంటి ప్రజలు కూడా ఒక ఆందోళన ఉన్నారు. ఈ 45 రోజులకే వాళ్ళు విమర్శలు చేసిన నేపథ్యంలోనే ఈ రోజు కవితను కానీ కేటీఆర్ని కూడా జైలుకు పంపిస్తాం, కేసీఆర్ను కూడా జైలుకు పంపిస్తామన్న ప్రధాన వార్త కూడా మనకు తెలిసిన వార్త కూడా మనం చెప్పాం. ఈ రోజున నేపథ్యంలో 40 రోజులకు కాక ముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసేళ్ళు, ఇన్ని విమర్శలు వస్తున్నప్పటికీ ఎవరు కూడా కప్పిపుచ్చేలు మాట్లాడేటువంటి గొంతుకలు, మాట్లాడేటువంటి నాయకులు, మాట్లాడేటువంటి ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా గొంతు నొక్కి ఆగం చేసిన నేపథ్యం. ఎవరు ప్రశ్నించినా కూడా ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టి ప్రశ్నించే వ్యక్తుల మీద ఇబ్బందులకు గురి చేసి రౌడీజం చేసిన నేపథ్యం. అందుకోసమే ఇవాళ కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ని గెలిపించారు. అందుకోసమే మీరు రేపు మాపు అంటున్నారు కానీ మీరు వెంటనే వాళ్ళ జైలుకు పంపిస్తేనే ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి నమ్మకం పెరుగుతుంది, కాంగ్రెస్లో ఉన్నటువంటి నిజంగా వీళ్ళు చేస్తున్న నమ్మకం ఉంది. ఇవాళ ఫిబ్రవరి నెలలో ఏదైతే గ్యాస్ 500 రూపాయల గ్యాస్ ఉందో ఇవాళ గ్యాస్తో పాటు ఏదైతే ఉచిత కరెంట్ ఇచ్చే నేపథ్యం, ఫిబ్రవరి నెలలో ఉచిత కరెంటుతో పాటు గ్యాస్ కూడా ఇచ్చేటువంటి నేపథ్యం ఉందని ఇక్కడ మంత్రి గారు చెప్తున్నటువంటి వార్తను బట్టి మనం చెప్తున్నటువంటి వార్తను కూడా చూస్తున్నాం. మనం రాహుల్పై అసెంబ్లీలో కేసు, సీఎం హేమంత్ ఆయాలతో నమోదు, గువాహటి బార్డర్లో న్యాయయాత్రను అడ్డుకున్న పోలీసులు, సిటీలో ట్రాఫిక్ జామ్ అవుతుంది అన్నటువంటి సీఎం. ఇక చూడు సిటీలో ఎక్కడ లేదు, ఎక్కడ విమర్శ లేదు కానీ సిటీలో ట్రాఫిక్ జామ్ అవుతుంది అన్న నేపథ్యంలోనే రాహుల్పై అస్సాంలో కేసు నమోదైంది. రాహుల్పై అస్సాంలో నమోదైంది. చూడు ఎట్లుంటుందో. వరంగల్ అక్రమ కట్టడాలు కూల్చివేత. మొన్న హనుమకొండ, నిన్న వరంగల్ చౌరస్తాలో ఫుట్పాత్ రోడ్ల అక్రమాలపై ఆఫీసర్ల స్పెషల్ డ్రైవ్. బడా షాపింగ్ మాల్స్ బిల్డింగ్లు వేటిని వదలట్లేదు, నిమిషాల నిర్మాణంలో నెలమట్టం చేస్తున్న బుల్డోజర్లు. గతంలో రాజకీయ జోక్యంతో ముందుకాలని ఆఫీసర్లు ప్రస్తుతం రూల్ ప్రకారం వెళ్తున్న జీడబ్ల్యూఎంసీ సిబ్బంది. ఇంకా చూడు, ఇక పెద్ద పెద్ద భవనాలు, కోట్ల రూపాయలు కట్టుకున్నటువంటి భవనాలు వరంగల్లో షాపింగ్ మాల్ కూల్చేసిన ఇలా బీఆర్ఎస్ అధికారుల అండదండలతోని ఇష్టానుసారంగా రోడ్లను కబ్జా చేసుకున్నారు. రోడ్లను కబ్జా చేసుకున్నారు. ఇష్టానుసారంగా కట్టుకున్న రోడ్లకు అంతరాయం కలిగించి ఇలా నాలలు ఉన్నటువంటి రోడ్లను కానీ ఇలా బఫర్ జోన్లో ఉన్నటువంటి పరిస్థితిలో కానీ మొత్తం రోడ్లను ఆక్రమించుకొని ఇలా ప్రజలకు ఇబ్బంది పెట్టేటువంటి నేపథ్యం. ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా, ప్రజలకు వాహనాలకు ఇబ్బంది పోయే విధంగా, ఇలా వాహనదారులను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు గత బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా కోట్ల రూపాయలు దండుకొని అనుమతులు ఇచ్చిన నేపథ్యంలోనే ఏదైతే కాంగ్రెస్ తన మార్కును చూపించుకుంటుంది. ఏదైతే ఉందో అక్రమ కట్టడాలు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కూడా కూలగొడుతున్నారు. చాలా వరకు భూములతో పాటు కబ్జాలు చేసుకున్న బిల్డింగ్లు కూడా కూలగొట్టేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో మొదలైంది షాపింగ్ మాల్స్తో పాటు రోడ్లను ఆక్రమించుకున్న నేపథ్యంలో అన్ని నేలమట్టం చేసేటువంటి నేపథ్యం. చాలా వరకు ఏదైతే 58, 59 జీవో ఉందో 111 జీవోను కూడా మిస్యూజ్ చేసుకున్నారో, చాలా వరకు భూములు కబ్జాలు చేసుకున్నారు. ఇష్టానుసారంగా అండదండలతో రోడ్లను కూడా కబ్జాలు చేసుకొని భయభ్రాంతులకు గురి చేసే నేపథ్యం ఉంది. చాలా వరకు అవి భూములన్నీ మళ్ళీ తీసుకొని ఏదైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో ప్రభుత్వ ఆస్తులను కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం అట్లా ఉన్నట్టయితే ప్రజలు నమ్మేటువంటి నేపథ్యం ఉంది. మొన్న హన్మకొండ, నిన్న వరంగల్ చౌరస్తాలో అక్రమ కట్టడాలను కూల్చివేసేటువంటి నేపథ్యం కూడా ఇక్కడ మనం చూసిన వార్త కూడా చూస్తున్నాం. ఇప్పటికే నిమిషాల్లో బుల్డోజర్లు కూలగొడుతూనే ఉన్నాయి. ఒక సంచలనం అయితే జరగబోతుంది. అందరికీ కూడా వణుకు పుట్టేటువంటి నేపథ్యం ఉంది. కాళేశ్వరం ఆగింది, ఎస్ఆర్ఎస్ సాగింది. సూర్యాపేట జిల్లాలోని కోలాడ దాకా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు, ఎస్ఆర్ఎస్ స్టేజ్ 2 మీడుకు మానేరు, ఎల్ఎండి నుంచి నీటి విడుదల. ఇన్నాళ్ళు ఏ జిల్లాకు నీళ్లు వదిలినా కాళేశ్వరం జరలే అంటూ గత ప్రభుత్వం కలరింగ్.
ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు కాళేశ్వరం ఆయకట్టుకు చూపే ప్రయత్నం అదే పనిగా ప్రచారం చేసిన గత సర్కార్ పెద్దలు కొందరు ఇంజనీర్లు. చూడు ఎంత ఘోరం. సూర్యాపేట జిల్లా వెలిశాల కేరళలో ఎస్ఆర్ఎస్పీ నీటి ప్రమాదం. ఇవి ఎస్ఆర్ఎస్పీకి సంబంధించిన నీటి వాటర్. కానీ ఏం చేసి మన పెద్దలు కాళేశ్వరం నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఈ దేశానికి రాష్ట్రంలో ఆదర్శంగా ప్రపంచానికి ఆదర్శంగా కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం నీళ్ళే అందరు రైతులకు వెళ్ళిపోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి రైతులు సుభిక్షంగా సంతోషంగా ఉన్నారంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిపులు. కానీ ఇవన్నీ ఎస్ఆర్ఎస్పీకి సంబంధించినటువంటి వాటర్. మాయా మాటలు మోసం చేసేటువంటి బీఆర్ చూడు ఎంత బట్ట వేలవుతున్నాయో. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఎన్ని విషయాలు ఎంత న్యూస్ ఇవాళ బయటకు వస్తుందో, ఎన్ని దాచుకొని ఉండి ఎంత అక్రమాలు సంపాదించుకొని ఎంత మాయ మాటలు చెప్పి ఎన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారో ఈరోజు అవన్నీ బట్ట బయలవుతున్నాయి. ఇవాళ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన వాటర్ వచ్చిన చెప్పులు. కానీ ఎస్ఆర్ఎస్పీ సంబంధించినటువంటి వాటర్ ఇవి ఎస్ఆర్ఎస్పీ సంబంధించిన వాటరే ఈరోజు వస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఐటీ శాఖ చేతిలో ధరణి. ఐటీ శాఖ చేతిలో ధరణి చూడు ఇక వస్తుంది. రిపోర్ట్లన్నీ ప్రాజెక్టు డైరెక్టర్కే. ఇక ఐటీ శాఖ సంబంధించిన ధరణి ఉన్నాడంటే సర్కారు భూములు అంఫాట్గా చూడు ఎంత ఘోరం ఉందో. ఈ మొత్తం భూములన్నీ ఎవరి చేతిలో పోయినాయి? ఎవరి చేతిలో పోయినంటే ఐటీ శాఖలో ఉన్నటువంటి భూములను. ఇవి కొన్ని వేల కోట్లు అంటే వేల కోట్ల విలువైనటువంటి భూములు. మొత్తం టోటల్గా కేటీఆర్ కబందస్తాల్లో కేటీఆర్ చేతిలో ఉన్నటువంటి ఈ భూములన్నీ కేటీఆర్ కబందస్తాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే పట్టాలనే, వాళ్ళకు మాత్రమే పాస్బుక్లు వచ్చినాయి, వాళ్ళకు మాత్రమే ధరణిలో పేర్లు ఎక్కినాయి, వాళ్ళకు మాత్రమే ధరణితో పాటు వాళ్ళకు అనేకమైనటువంటి విల్లాలు విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్లు కూడా ఓన్లీ కేటీఆర్ హయాంలోనే జరిగినాయి. కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే రాష్ట్రాన్ని శాసించేటువంటి మంత్రిగా ఉండి ఇవాళ ఉన్నటువంటి భూములకు ఎవరైతే మంత్రులు ఉన్నారో బీఆర్ఎస్లో ఉన్నటువంటి మంత్రులకు ఒక్కొక్కరికి 400 నుంచి 500 ఎకరాల భూములు కబ్జాలు వేసుకున్నారు. అంటే ప్రజల సొమ్మును ఏ విధంగా వాడుకున్నారు? ఇలా ధరణి పేరుతోనే భూములన్నీ కుళ్ళగొట్టిల్లు. బయటకు వస్తున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల లీలలు. బయటకు వస్తున్న గత ప్రభుత్వ పెద్దల లీలలు. రెవెన్యూ డిపార్ట్మెంట్ చూడాల్సిన పనులన్నీ ఇంకా చూడు ఎవరు టీఎస్కే అప్పగింత. టీఎస్ స్పెషల్ కమిషనర్కే ధరణి పోర్టల్ బాధ్యతలు. పోర్టల్లో ఏ భూమిని మార్చాలన్న ఐటీ శాఖలోనే కీ. ఇదే అదనుగా 1000 ఎకరాలు ప్రభుత్వ వివాదాస్పద ల్యాండ్స్ కబ్జా. పోర్టల్లో జరిపిన తతంగం అంతా సీక్రెట్. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్లో భారీగా అక్రమాలు. గుర్తించిన కొత్త ప్రభుత్వం. ఎంత గోల్మాల్ జరిగిందో. సామాన్యులు చెప్పులు అరిగిపోయేలాగా సీసీఎల్ దాకా వచ్చిన నేపథ్యం ఉంది. ఒకప్పుడు ఎంఆర్ఓ ఆఫీసు చుట్టే తిరిగినటువంటి రైతులు ఈరోజు సీసీఎల్ దాకా వచ్చినారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసింది, ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా మోసం చేసింది, ఈ ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల విలువైనటువంటి భూములు చేసిందో అర్థమైపోయింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన ప్రభుత్వం కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత దారుణంగా చేసిందో. వేల కోట్లు లక్షల కోట్ల విలువైనటువంటి భూములు ఇక హంపాట్ చేసి సర్కారు భూములు హంపాట్ చేసింది ఎవరి చేతిలో ఉందంటే ఐటీ శాఖ నుంచే ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్లో భారీగా అక్రమాలు. ఇలా చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్లు ఇదే ఏరియా రంగారెడ్డిలో, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్లో చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వేలాది కోట్ల విలువైనటువంటి భూములు వాళ్ళ పేరు మీద ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. రేవంత్ రెడ్డి అన్న మీకు ఒకటే చెప్పేది, ఇవాళ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు గత ప్రభుత్వం రాకముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం లేనప్పుడు గత ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో కానీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో వాళ్ళ ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి మీరు మొత్తం లెక్కలు తీయండి. లెక్కలు తీసి ఆ ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా అయితే కబ్జా గురి చేసిలో, ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా అయితే విచ్చలవిడిగా వాడుకున్నారో, ప్రభుత్వ డబ్బులను ఏ విధంగా అయితే వాడుకున్నారో ప్రతి ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను జైలుకు పంపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ ఇలాంటి ఎన్నో ఉన్నాయి, ఇలాంటి రాని ఇంకెన్నో ఉన్నాయి. ఇలా వాక్స్బర్డ్ భూములు కానీ ఎస్సీ సంబంధించిన భూములు కానీ ఇవాళ 1956లో ఏ అయితే దళితులకు ఇచ్చినటువంటి భూములు ఆ భూములు కూడా కబ్జా గురి చేసిళ్ళు. ఇవాళ ఇష్టానుసారంగా జీవోలు తీసుకొచ్చి ఇష్టానుసారంగా భయభ్రాంతులు గురి చేసి ఇష్టానుసారంగా పోలీసులు అండదండాలతో భూములు కబ్జాలు చేసుకున్న నేపథ్యం కూడా ఉంది. ఈ భూములకు పెట్టిందే పేరుగా ఇవాళ కేసీఆర్ సర్కార్ చేసింది ధరణి అనే పేరు. కేసీఆర్ సర్కార్ ఏదైతే చేసిందో ధరణి అనే పేరును ఇవాళ మీరు రద్దు చేసి భూమత్ అనే పేరును ఏ విధంగా అయితే తీసుకొస్తారో ఆ భూములు కూడా వెనక్కి ఇవ్వాలి. ఆ భూములను కూడా వెనక్కి ఇచ్చి మీరు ప్రతి ఒక్కరి గుండె చప్పుడుగా మీరు మిగలాలని ఇక్కడ స్పష్టంగా చెప్పడం నేపథ్యం ఉంది. మీరే చెప్తున్నారు ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఏ అయితే ఈ భూములన్నీ ఐటీ శాఖ పరిధిలో పెట్టుకొని వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు కబ్జాలకు గురి చేసినటువంటి నాయకులను మీరందరూ కూడా జైల్లో పెట్టాలన్నటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం.
ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలో ఉండాల్సిన ధరణి పోర్టల్ గత బీఆర్ఎస్ సర్కారు 3 ఏళ్లకు పైగా ఐటీ డిపార్ట్మెంట్ కనసాలలో కొనసాగించింది. ప్రభుత్వ భూములు, వివాస్పంద ల్యాండ్స్, దేవాదాయ భూములు ఇట్లా దేనిలో మార్పులు చేర్పులు చేయాలన్నా అంత ఐటీ డిపార్ట్మెంట్ చెప్పు చేతుల్లోనే ఉండేది. ఆ డిపార్ట్మెంట్ చేసిందే శాసనం, ఆడిందే ఆటగా సాగింది. అసలు గ్రామ స్థాయిలో భూములు సమస్యలు ఏమున్నాయి, ఎలా పరిష్కరించాలి, ధరలో ఏం జరుగుతుందన్న విషయం కనీసం కొందరు కలెక్టర్లు కూడా తెలిసేది కాదు. ఫలితంగా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు కొత్త ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు గత సర్కారులోని కొంతమంది పెద్దలు తమ అనుచరుల పేర్ల మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లు కొత్త గవర్నమెంట్ ప్రాథమికంగా గుర్తింది. కాళేశ్వర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ సంస్థల పరిస్థితి లెక్కన ధరణి బాగోతాన్ని కూడా త్వరలో బయట పెట్టేందుకు రెడీ అవుతున్నది. ధరణి దందాతో ఉన్న వాళ్ళు ఎవరు, బాధితుల పరిస్థితి ఏమిటి, ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మారాయి, వాటి విలువ ఎంత అనేది వెల్లడించనుంది. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధం లేకుండా క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు నివేదికలు ఏమి లేకుండా ధరణి పోర్టల్ మొత్తం ఐటీ డిపార్ట్మెంట్ పరిధిలో నడిపించడం వెనుక ఉన్న మతలాభేదన దానిపై కొన్ని రోజులుగా పూర్తి వివరణ ప్రస్తుత ప్రభుత్వం సేకరిస్తున్నది. జియో బయటకు రాకుండా ధరణి తీసుకొచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్టు బాధ్యతలు ఐటీ డిపార్ట్మెంట్ పరిధిలోని ఈ గవర్నెన్స్ తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీస్ టీఎస్టీఎస్ స్పెషల్ కమిషనర్ జి వెంకటేశ్వరరావుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించింది. ధరణి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆయనకు బాధ్యతలు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంటుంది. నేడు 5 కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ. నేడు 5 కలెక్టర్లతో ధరణి కమిటీ కూడా భేటీ అయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఎంత మోసం అంటే అంత మోసం చేసిళ్ళు, ధరణిపై ఎంత యుద్ధం అంటే అంత యుద్ధం చేస్తున్నారు. ఇలా ధరణి సమస్యలు పరిష్కరించడం అయితే ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు పరిష్కరించబడితే వేల కోట్ల రూపాయల విలువైన భూములు ధరణి పేరుతోని బీఆర్ఎస్ ఆడుకున్నటువంటి ఆటలు మామూలు కాదు. 1960 నుంచి ఉన్నటువంటి కాస్తిలో ఉన్నటువంటి భూములు కూడా పట్టా చేయలేని పరిస్థితులు ఉన్నారు. 1960 నుంచి 2024 దాకా పట్టాలో ఉన్నటువంటి భూములను కూడా ఇవాళ కాస్తిలో ఉన్న భూములు కూడా పట్టా చేయలేనటువంటి వైనం ఉందంటే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందినటువంటి ఒక క్రెడిట్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఎవరైతే డబ్బులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అమ్ముడు పోయి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కండువ కప్పుకొని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి గులాంగిరి చేసిన వాళ్ళకి మాత్రమే ఏ భూములైన పట్టాలైనటువంటి సందర్భాన్ని కూడా ఉన్నటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం. ఉన్నటువంటి వెలుగులో ఉన్నటువంటి వార్త. పోలింగ్ డేటు రచ్చ దుమన రేపిన ఢిల్లీ సీఈఓ సర్క్యులర్. ఆ రాష్ట్రంలో ఏప్రిల్ 16న లోక్సభ పోలింగ్ అంటూ ప్రస్తావన. రెఫరెన్సెస్ కోసమేనంటూ తిరిగి క్లారిటీ. తెలంగాణ ఫేజ్పై మొదలైన చర్చలు ఏప్రిల్లోనే నిర్వహించేటువంటి ఛాన్స్ ఉంటుంది. వైరల్ అవుతున్నటువంటి సర్క్యులర్ ఏదైతే ఉందో పోలింగ్ డేట్ కూడా వైరల్ అవుతున్న సర్కిల్లో ఉన్నటువంటి వార్త. ఎన్నికల అధికారులు ఢిల్లీ సీఈఓ జారీ చేసిన ఇంటర్నల్ సర్కార్ పెద్ద దుమారం రేపింది. ఆ రాష్ట్రంలో 7 పార్లమెంట్ స్థానాలకు ఏప్రిల్ 15న పోలింగ్ ఉండొచ్చని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అందులో పేర్కొన్న జనవరి 19న జారీ చేసిన ఆ సర్కార్ వైరల్ అవుతుంది. దానిపై స్వయంగా ఢిల్లీ సీఈఓ వివరణ ఇచ్చారు. కేవలం రెఫరెన్స్ కోసం మాత్రమే ఒక తేదీని ఫిక్స్ చేసుకున్నామని దానికి తగ్గినట్లుగా అడ్వాన్స్లో ప్లానింగ్ చేసుకోవడం దాని ఉద్దేశం అంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పొలిటికల్ పార్టీలు సైతం అలర్ట్ అయ్యాయి. తెలంగాణ పోలింగ్ షెడ్యూల్పై ఎలాంటి ఊహాగానాలు లీకులు రాకపోయినప్పటికీ కాస్త ముందు వెనక తేదీలు ఉండొచ్చన్న అంచనాతో రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు వాటి యాక్టివిటీస్పై ఫోకస్ పెంచినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఉన్న నేపథ్యంలో అది ఒక సర్క్యులర్ ఉన్నటువంటి నేపథ్యం. మాట్లాడుతున్న మంత్రి పొన్నం జనగాం జిల్లాకు సర్వే పాపన్న పేరు. జనగాం జిల్లా పేరు కూడా మారుస్తున్నారు. సర్వే పాపన్న పేరు కూడా మారుస్తున్నారు. జనగాం జిల్లాకు సంబంధించినటువంటి పేరు జనగాం జిల్లాకు సర్వే పాపన్న పేరు కూడా పెట్టేటువంటి నేపథ్యం ఉంది. జిల్లాల పేరు కూడా మారుస్తున్నటువంటి పేరు కూడా ఉంది. సర్వర్ పాపన్న జిల్లా కూడా పేరుస్తున్నటువంటి పేరు కూడా ఇక్కడ మన ఆయన పేరుపై ఉన్న భూమి గౌడన్లకే దక్కేలా చర్యలు. ఆయన పేరుపై ఉన్న భూమి గౌడన్లకే దక్కేలా చర్యలు. గీత కార్మికులకు బీమా 5 లక్షలు నుంచి 10 లక్షలకు పెంపు. మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు నిన్న చేసిన సందర్భం కూడా ఉంది. వరంగల్ ఏదైతే జనగాం జిల్లా ఉందో జనగాం జిల్లా పేరు సర్వర్ పాపన్న జిల్లా కూడా పేరు మార్చినటువంటి ప్రకటన కూడా చూసినా ఆయన ఉన్నటువంటి భూములు ఏవైతే గౌడ్ కులస్తులకే చెందాలి, గౌడ కులస్తులే దాన్ని వాళ్ళ పేరు మీదకే రావాలని కూడా ఆయన చెప్తున్న వార్తను కూడా మనం చూస్తున్నాం. మోడీ బయోపిక్ విశ్వరేత తెరకెక్కించనున్న యువ డైరెక్టర్ క్రాంతి కుమార్ తుది దశకు ప్రీ ప్రొడక్షన్. త్వరలో సెట్స్ మీదకి అన్ని భారతీయ భాషల్లో నిర్మాణం. మోడీ పైన కూడా సినిమా తీసిన నేపథ్యం కూడా ఉంది. ఆయుష్మాన్ భారత్ 10 లక్షలకు పెంపు. కేంద్ర ప్రభుత్వ కసరత్తు లబ్ధాల సంఖ్యలో పెంచేటువంటి ప్లాన్ కూడా ఉంది. నిన్న కలిసినటువంటి సందర్భం మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. పొంగులేడుతో ధరణి కమిటీ భేటీ, మధ్యంతర వేదిక రూపకల్పన చర్చ. నేడు కలెక్టర్తో మరో సమావేశం. సీసీఎల్ కార్యాలయంలో మీటింగ్ జరిగేటువంటి నేపథ్యం కూడా ఉంది. మేడిగడ్డ పాపం సబ్ సంస్థదే. పిల్లలు పగుల్లో కుంగుబాటుకు సబ్ కాంట్రాక్టర్ సంస్థే కారణము. నిర్మాణ పనులు ఆ కంపెనీకి అప్పగించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. చూడు ఎంత ఘోరం ఉందో, ఏ దారుణంగా ఉందో చూడండి. ఎంత దారుణంగా ఈ ప్రజల సొమ్మును ఏ విధంగా
ఇష్టానుసారంగా ఏ విధంగా వాడుకున్నారో, ఎంత అద్మానంగా వాడుకున్నారో, ఎంత అద్మానంగా చేసిల్లో చూడండి. మేడిగడ్డ పాపం ఎవరికి పోతుంది? మేడిగడ్డ పాపం ఎవరు ఆ సంస్థ భరించాలి? ఎవడో తప్పు చేస్తే రాష్ట్ర ప్రజల సొమ్ము చెమట చుక్కల్లాగా, రక్త ముగ్ధలాగా ఇవాళ వాళ్ళు ట్యాక్స్ రూపకం కట్టి ఇవాళ ప్రతి రూపాయి ప్రతి పైసా కూడా ట్యాక్స్ కట్టి ఈ మేడిగడ్డ నిర్మించారు. ఈ మేడిగడ్డ ఎవరి పాపం అనేది? ఎవరు పోవాలి? ఎవరికి నష్టం జరగాలి? ఆ డబ్బంతా వస్తుందా? మేడిగడ్డ పాపం ఎవరికి పోతుంది? వీళ్ళు ఈ కాంట్రాక్టర్లు వేల కోట్లు సంపాదించుకొని ఇవాళ మలేషియాలో కానీ, ఇవాళ అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, లండన్లో కానీ విలాసవంతమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు. వీళ్ళ భార్యలు విలాసవంతమైన బంగారం మీద బంగార పూతతోని ఇలా బట్టలు వేసుకొని విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు మెగా లాంటి వ్యక్తులు. ఎవరికి పోతుంది చూడు, ఎన్ని కోట్ల రూపాయలు, ఎంత అవినీతి చూడు. ఎల్లాంటి టీంకి ఇష్టం లేకుండా ఒత్తిడి పెంచి మరి కేసీఆర్ సన్నిహితుడు మాజీ ఎంపీ కుటుంబానికి అప్పగింత. ఈ పనులు చూపి భవిష్యత్తులో మరిన్ని వర్క్స్ దక్కించుకునే ప్లాను. అప్పట్లోనే నాణ్యత లోపాలను గుర్తించిన పట్టించుకొని ఆఫీసర్లు విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ ఫీల్డ్ ఎంక్వైరీలో వెలుగులోకి విచారణ కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వము. ఏర్పడిన పగుళ్ళు చూడు ఎంత ఘోరాతి ఘోరంగా ఉందో, ఎంత దారుణంగా ఉందో ఇక్కడ మనకు కనబడుతుంది. మేడిగడ్డ పిల్లలు పగల కుంగుబాటుకు ప్రధాన కారణం సబ్ కాంట్రాక్టర్ దక్కించుకున్న సంస్థని తెలుస్తుంది. వాస్తవానికి నిర్మాణ బాధ్యతలు మొదట ఎల్ఎన్టీ సంస్థకు అప్పగించిన ప్రభుత్వం అనంతరం ఆ సంస్థపై ఒత్తిడి తెచ్చి పనులు సబ్ కాంట్రాక్టర్కు ఆ కంపెనీకి అప్పగించిందని సమాచారం. ఆ కంపెనీ మాజీ సీఎం కేసీఆర్ సన్నిహితుడు మాజీ ఎంపీ కుటుంబానికి చెందినదిగా తెలుస్తుంది. నిర్మాణ సమయంలో సదరికి సబ్ కాంట్రాక్టర్ సంస్థ నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుంగిపోయిన మేడిగడ్డ 7, 8, 9 బ్లాక్ పనులు సదరు సబ్ కాంట్రాక్టర్ చేపట్టినట్టు విజిలెన్స్ విచారణలో బహిర్గతమైనట్టు సమాచారం. నిర్మాణంలో నాణ్యత నిర్వహణ లోపాలు ఇతర వైఫల్యాలు ఉన్నట్టు విచారణ జరిగిందని సమాచారం. నిర్మాణ సమయంలో సబ్ కాంట్రాక్టులు సరైన ప్రమాణాలు పాటించలేదని విషయాన్ని కూడా వెలుగులోకి వచ్చిన సందర్భం కూడా వచ్చిన నుంచి ఉచిత విద్యుత్ చూసిన ఎంత దారుణం. ఇవాళ ఎంత దారుణం అంటే ఇవాళ మేడిగడ్డ సంబంధించినటువంటి అంశం బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత అనేక అవినీతి ఏదైతే జరిగిందో అనేక అవినీతి మీద కాంగ్రెస్ కసరత్తు చేసింది. ఇలా ధరణి కానీ, ఇలా మేడిగడ్డ కానీ, కాళేశ్వరం కానీ వాళ్ళు మొదటి నుంచి వెళ్ళి మంత్రులు పర్యటించిన నేపథ్యంలో మంత్రులకు పర్యటించిన నేపథ్యంలో అనేక విషయాలు కూడా బయటకు వచ్చినాయి. ఇలా ధరణి విషయాలు కూడా బయటకు వచ్చినాయి. ఇలా ఎన్నో సమస్యలు ఇలా ఉన్నాయి. ఇలా బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి భూముల కబ్జాలు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి విషయాలు కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కానీ, బీఆర్ఎస్లో అడ్డగోలుగా చేసుకుని జీవోలకు ఇలా కాంగ్రెస్ ఒక్కొక్క అంశాన్ని కూడా తెరపై తీసుకొచ్చింది. ఒక్కొక్క అంశాన్ని తెరపై తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తన మార్కును చూపించుకోకపోతే ఇలా బీఆర్ఎస్ ఏదైతే వెంకటరెడ్డి చెప్తున్నారో, ఏదైతే మంత్రి గారు చెప్పిన నేపథ్యంలో కవిత గారు కానీ కేటీఆర్ గారిని అరెస్ట్ అవుతారన్న నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా భయపడే నేపథ్యం ఉంది. వాళ్ళు కూడా అవినీతి మరకలుగా ఉన్నటువంటి నేపథ్యంలో, అవినీతి మరక ముద్దర ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా రేవంత్ రెడ్డిని కూడా కలిసేటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డిని కలిసేటువంటి మార్గంలో అనేక మంది ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారు. చాలామంది కూడా కాంగ్రెస్కి వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉన్నదన్న ప్రధాన వార్త కూడా చూస్తున్నాం. జై దినపత్రికలోని ప్రధాన వార్తలు, వివి దినపత్రికలోని ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పేబ్యాక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.